ఎలక్షన్ విధుల్లో భాగంగా జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఎస్డిపిఓ జిఆర్ఆర్ మోహన్ ఆధ్వర్యంలో కోటవురట్ల మండలం కేంద్రంలోని సంత బయలు జెడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో కార్డన్ సెర్చ్ లో భాగంగా సీజ్ చేసిన వాహనాలు. స్థానిక సంత బయలు రెల్లి వీధి, ముస్లిం వీధి, కోలా వీధి, గవరపేటల నుండి 150 వాహనాలను నక్కపల్లి సర్కిల్ సిఐ అప్పన్నబాబు, నక్కపల్లి సిఐ విజయ్ కుమార్, కోటవురట్ల ఎస్ఐ రమణయ్య, ఎస్. రాయవరం ఎస్ఐ విభూషణరావు, పాయకరావుపేట ఎస్ఐ జోగారావు, 4 స్టేషన్ల సిబ్బంది సహకారంతో శుక్రవారం తెల్లవారుజాము నుండి కార్డన్ సెర్చ్ చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు సక్రమంగా ఉన్న వాహనాలను తిరిగి యజమానులకు అందించారు. రికార్డులు లేని 40 వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. అందరికీ నమస్కారం. నేను సిఐ నక్కపల్లి, అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కెవి మురళీకృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నర్సీపట్నం సబ్ డివిజన్ ఎస్డిపిఓ జిఆర్ఆర్ మోహన్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు కోటవురట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గల కోటవురట్లలో సచ్చర వీధి, ముస్లిం కాలనీ, గవరపేట, గోల్వార్ వీధి మొదలైన వీధుల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు అనేవి ఎలక్షన్లో భాగంగా, ఎలక్షన్ విధుల్లో భాగంగా రాబో కౌంటింగ్కి ముందస్తుగా చేయబో చర్యల్లో ఒక భాగము. ఈ కార్డన్ సెర్చ్లో చేసిన తర్వాత సుమారు 150 వెహికల్స్ వరకు చెక్ చేయడం జరిగింది రికార్డులు. అందులో 40 వెహికల్స్ ఎటువంటి రికార్డు లేనందువల్ల పోలీస్ స్టేషన్కి తరలించి తర్వాత వెరిఫికేషన్ చేసి రికార్డ్స్ ఉంటిస్తాం, లేదంటే దానిపైన ఫర్దర్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ జరిగిన ఎలక్షన్లో కోటవురట్ల ప్రజలందరూ కూడా చాలా మంచి మనసుతో, సంయమనంతో, ఓర్పుతో చాలా బాగా సహకరించారు. అలాగే రాబో కౌంటింగ్ జూన్ 4న ఎలక్షన్ కౌంటింగ్లో కూడా అందరూ సహకరించి ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి అపోహలకు తావు లేకుండా అందరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండి ఆ కార్యక్రమాన్ని కూడా హ్యాపీగా స్వేచ్ఛగా జరగడానికి సాయం చేయగలరని పోలీసులందరి తరఫున కోరుతున్నాం. ఆ రోజు ఎటువంటి ఊరేగింపులు కానీ, బాణసంచా కాల్చడం కానీ, లేదా డీజే సౌండ్ పెట్టి డ్యాన్స్లు వగైరా చేయడం అన్నీ నిషేధించడమైనది. ఆ రోజు 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుందని అందరూ గమనించాలి. కాబట్టి ప్రజలందరూ మాకు ఈ ఎలక్షన్లో ఎంతో సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఆ రోజు కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా జిల్లా పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.